నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి గారు మాజీ రాజ్యసభ సభ్యుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకగానొక సమయంలో ఆంతరంగికుడు. ఆయన చేసినటువంటి ప్రతి పనిలోనూ పాపం ఆయనది హస్తం ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే ఈయన A2, అక్యూషన్ నెంబర్ 2గా ఆయన జైలుకి కూడా పోయించినటువంటి దాఖలాలు మనం అయితే చూసినాం. అయితే చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఒకగానొక సమయంలో అధికారం అయితే దక్కింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఆయన చేసినటువంటి అవినీతి చర్యలు అయితే తారాస్థాయికి చేరినాయి, పరాకాష్ఠకి చేరినాయి అనమాట. అందులో భాగంగా అసలు విడ్డూరంగా ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అతి ముఖ్యంగా నా ఆడబిడ్డలు, నా ఆడపడుచులు, నా అక్క చెల్లెమ్మలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క కన్నీరును తుడుస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఎన్నికల హామీలో ప్రధానంగా చెప్పినాడో, మనం ఆంధ్ర రాష్ట్రంలో మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధం చేసేస్తామని చెప్పి ఆయన నమ్మి మహిళా ఓటర్లు పట్ట గుద్దేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, మనం కళ్ళెదిరితే చూసామో 33,000 నుంచి ఏకంగా 38,000 పైచిలకు తాలిబుట్లు తెగిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి మద్యాన్ని ఏదైతే ఇతర రాష్ట్రాలు కావచ్చు, విదేశాలు కావచ్చు, క్వాలిటీ మద్యం ఏదైతే ఉండదో ఆయన కావాలనే వాళ్ళ సహచరుల ద్వారా ఏది అమ్మటరాంబాబు, లేకుండా రోజా కావచ్చు, లేకుండా విడుదల రజని లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళ ద్వారా అసలు మద్యం అంటేనే తప్పు, మద్యం అంటేనే చెడు, అటువంటి చెడులో కూడా మంచి చెడు, చెడు అనేటివి ఉంటాయని చెప్పి లాజికల్ మాట్లాడుతూ ఆ రోజున నాటు సారాన్ని రంగు నీళ్లతో కలిపి దానికి కాస్త స్పిరిట్ యాడ్ చేసి మళ్ళీ దాదాపు 12 రూపాయల నుంచి 16 రూపాయలు వెల చేసేటువంటి కొద్ది మేర మద్యం తయారు చేసి దాన్ని ఏకంగా ఒక్కొక్క సీసాన్ని 160 రూపాయలకు అమ్మినటువంటి దాఖలాలు మనం చూసాం. కొన్ని బాటలు అయితే ఏకంగా 300 రూపాయలు. ఆ రకాన ఒక కేసు మద్యం పైన దాదాపు 400 నుంచి 480 రూపాయలు అన్అఫిషియల్గా దండుకున్నటువంటి వ్యవహారం ఖచ్చితంగా వెలుగు చూసింది. అది ఏ విధంగా దొంగిలించారు, ఏ విధంగా తీసుకున్నారంటే, అన్అఫిషియల్గా ఎవరైతే ఈయనకు అత్యంత సహచరులు ఉంటారో, ఎవరైతే ఈయన అనున్యాయులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే మనం సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారో అలాంటి ప్రైవేట్ వ్యక్తుల యొక్క డిస్టరీకి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు ప్రభుత్వంతో డీల్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు అన్అఫిషియల్గా ఏదైతే ఒక కేసు మద్యం అని చెప్తున్నామో ఒక కేసు మద్యం పైన ఏకంగా 480 రూపాయల పైచిలుకు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి అండ్ హిస్ బ్యాచ్కి అందిస్తా వచ్చినారు. అంటే ఒక్క రోజులో ఎన్ని లక్షల కేసుల మద్యం సరఫరా అయ్యేది, తద్వారా ఎంత లబ్ధి చేకూర్చేది అది చూస్తేనే వింటేనే స్టన్ అయిపోతారనమాట. ఒక్కొక్క నెలకి ఈ మాదిరి అన్అఫిషియల్గా వచ్చేటువంటి డబ్బు ఏకంగా 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు అంట దండుకున్నటువంటి వైనం మనం చూసాం. అయితే మారుతున్నటువంటి కాలంతో పాటు పెరుగుతున్నటువంటి టెక్నాలజీతో పాటు ఎవరు ఎక్కడ ఏ సమయంలో ఏ టవర్ల కింద ఉన్నారో, ఎవరెవరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఎవరెవరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినాయి, ఏ డబ్బులు ఎక్కడికి పోయినాయని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఉంది, సిబిఐ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి చేతుల్లో ఈ కేసు పడినప్పుడు ఖచ్చితంగా వెలికి తీస్తారు, పోస్ట్ మార్టం చేసి మరి ఏ రకంగా ఏ రూపాయి ఎక్కడికి పోయిందని చెప్పి. ఇందుకు పరాకాష్ఠ ఏదన్నా ఉండదంటే సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఆ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన స్పష్టం చేసినటువంటి ఒక మాట, అమిత్ షా గారి యొక్క సహచర్యంలో ఆ రోజున పెద్ద వాళ్ళందరూ, సెంట్రల్ మినిస్టర్ అందరూ ఉన్నారు, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఆ రోజున ఆ పార్లమెంట్లో. ఆ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినటువంటి మాట, సార్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి మద్యం స్కాము ఏకంగా సముద్రం అంతా, మీరు మాట్లాడుతుంది ఢిల్లీలో జరిగినటువంటి మద్యం స్కామ్ కేవలం నీటి బుట్టంతా. అందులో ఏకంగా అప్పట్లో చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ జైలుకి పోయినాడు. అదేవిధంగా ఆయన పక్కనే సహచర్యంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు జైలుకి పోయినారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు బిడ్డ జైలుకి పోయినారు. ఎంతమంది జైలు పోయినారు. కానీ ఒక నీటి బుట్టంతా స్కామ్లో ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద తిమింగళమే జరిగింది, పెద్ద తిమింగళమే ఉన్నది అని చెప్పి ఆ రోజున శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా ఉద్ఘాటించారనమాట. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏకంగా 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారు సార్ అని చెప్పినారు. అప్పటి నుంచి ఈ కేసు అయితే ఊపందుకునిందనమాట. అప్పుడు పెద్ద సంస్థలు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిట్వార్ కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ దర్యాప్తు బృందాలు లోకల్లో చేసేటువంటి విచారణలు అన్నీ ఎక్కడికక్కడ స్పీడప్ అయిపోయినాయి. ఎక్కడ ఏ విధంగా అవినీతి జరిగింది అని బయటికి వెలికి తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి గారికి అద్భుతమైన అవకాశం దక్కింది. ఆయన ఈ అవినీతి చర్యల్లో ఆయన యొక్క భాగం ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ ఈ అవినీతికి పునాదులు ఎక్కడైతే జరిగినాయో ఆ విషయంపై కనుక స్పష్టమైన క్లారిటీ ఉంది. ఏదైనా ఒక గవర్నమెంట్కి
సంబంధించినటువంటి ఒక సంస్కరణలు తీసుకురావాలన్నా, ఒక జీవో రిలీజ్ చేయాలన్నా కూడా, ఏదైనా పెద్ద మొత్తంలో ఒక ఉపయోగకరమైన కార్యం తీసుకురావాలన్నా కూడా ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ కార్యాలయంలో అయినా డిస్కషన్ జరగాల. కానీ జరిగినటువంటి విషయం ఏంది, ఏకంగా హైదరాబాద్లో 1కి 3-4 చోట్ల సిట్టింగ్ లేసి మరి ఏ విధంగా మనం ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల యొక్క డబ్బులు దండుకోవాలా, మన జోబీలోకి ఏ విధంగా డబ్బులు రావాలని చెప్పి ఆ రోజున ప్రైవేట్ వ్యక్తులందరూ ప్లానింగ్ చేసినటువంటి వ్యవహారం చవి చూసింది. మరీ ముఖ్యంగా మద్యం స్కామ్ విషయంలో ఆ రోజు వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క మీటింగ్లోనూ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. ఆయన స్పష్టంగా చెప్పినాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేద్దాం అనుకున్నాను, నేను అన్నం పెడదాం అనుకుంటే నాకు సున్నం అయితే పెట్టేశారు, అందుకు నా మనసు వికటించేసిపోయింది, నేను ఇప్పుడు A2 కాదు కదా, A2000లో కూడా ఉండను. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఆయనకి మధ్య పొరపచాలు చేకూరుస్తూ ఎంతోమంది లబ్ధి పొందినారు. అందులో ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెనువెంటుండేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, సోదర సమానుడైనటువంటి రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరి యొక్క ముఖ్య పాత్ర ఉన్నది. నేను ఈ యొక్క పనిలో ఏదన్నా చేశాను అంటే ఆ రోజున బేసిక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఏదైతే వీళ్ళు బిజినెస్ ప్లానింగ్ చేస్తున్నారో మద్యానికి సంబంధించి, దానికి మా అల్లుడు దగ్గర, మా అల్లుడు కుటుంబ సభ్యుల దగ్గర, మా అల్లుడు కంపెనీల దగ్గర నేను ఏకంగా 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ చేతలో పెట్టాను. మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఐటీ సలహాదారుగా ఉన్నారో వీళ్ళ చేతలో అయితే డబ్బులు పెట్టాను. సార్ కేవలం 50 కోట్లు ఇచ్చారో, కనీసం వడ్డీ వేసి ఇచ్చారనుకున్నాను. వడ్డీ కాదు కదా, దాంట్లో అసలు కూడా నాకు రాలేదు. నేను చేసిన తప్పు, నాకు ఏదన్నా పాపం దీంట్లో ఉన్నదంటే అదైతే ఉన్నది, నాకు మొహమాటం లేదు, నేను కనీసం కావాలంటే అప్రూవల్గా అయినా మారిపోతానని చెప్పి ఈయన 1కి 2-3 సార్లు మీడియా సమావేశాల్లో ధమ్కి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్టన్ అయిపోయినారు, షాక్ అయిపోయినారు. ఇదంతా మనం చూసాం. ఈ క్రమంలో తీగ లాగితే డొంక గదిలినట్టు ఒక్కొక్క తీగ ఒక్కొక్క అమెరికాని తెంచుకుంటూ వస్తున్నటువంటి ఈడీ వారు ఈ రోజున విజయసాయి రెడ్డిని అయితే విచారణకు అయితే పిలవడం జరిగింది. హైదరాబాద్లో ఈడీ కార్యాలయానికి విజయసాయి రెడ్డి హాజరైనారనమాట. ఇప్పుడు హాజరైన దాంట్లో విజయసాయి రెడ్డి యొక్క ప్రమేయం ఏమన్నా ఉందంటే ఈడీ వారికి కూడా స్పష్టంగా తెలుసు. ఈయన సహజంగా ఇప్పటికీ కూడా ఏదైతే చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి కంపెనీ నడుపుతానే ఉన్నాడు. దేశంలో పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈయన ప్రమేయం ఉంటుంది. వాళ్ళు డబ్బులు ఏ విధంగా ఆదా చేయాలా, ట్యాక్సేషన్ ఏ విధంగా మిగిలించుకోవాలా అని చెప్పి ఆయన ఆలోచనలు ఖచ్చితంగా ఆడ ఇంబెడ్ అవుతాయి. ఇందులో భాగంగా ఈయనకు గతంలో ఈయన ఇరుక్కున్నటువంటి కొన్ని కేసుల్లో 13 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహచర్యం ఉన్నందున సిబిఐ ఈడీ కేసుల్లో అసలు విదేశాల్లో షెల్ కంపెనీలు పెట్టి ఆ షెల్ కంపెనీలకు ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఆ షెల్ కంపెనీల నుంచి ఆటోమేటిక్గా మన దేశానికి తిరుగుటప్పలో వైట్ కాలర్ మనీ మాత్రం ఏ విధంగా తీసుకురావచ్చు అనేది చెప్పి విజయసాయి రెడ్డి గారు ఏకంగా పిహెచ్డి చేసినట్టుగా ఈడీ వారైతే భావిస్తున్నారు. ఈయన దగ్గర వీళ్ళు పెట్టేటువంటి ఈరోజు ప్రపోజల్ ఏదన్నా ఉందంటే ఒక ఊహాజనితంగా, సార్ మీకు గతంలో అనేక అనుభవాలు ఉన్నాయి, మేము ఆ కేసుల జోలు పోవట్లేదు, దీంట్లో మీ ప్రమేయం లేదంటున్నారు, కాబట్టి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడో, అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా మిథున్ రెడ్డి ఉన్నారో, వీళ్ళు డబ్బులు సంపాదించినటువంటి డబ్బులు ఆల్రెడీ డెన్నుల్లో పెడతా ఉన్నారనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ అన్ని లిక్విడ్ రూపంలో పెట్టలేదు. ఈ యొక్క ఏదైతే ఆన్లైన్లో ఉన్నాయో డబ్బులు అవి ఎక్కడికి చేరినాయి, అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఏ విధంగా విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఆయన్ని ఖచ్చితంగా అడగనున్నారు. ఈయన దగ్గర పూర్తి స్థాయి సమాచారం లేకున్నా కూడా ఏ విధంగా అయితే స్టార్టింగ్ దశలో ఏ విధంగా వీళ్ళు ఈ యొక్క మద్య స్కామ్కి రూపకల్పన చేశారో ఈయనైతే స్పష్టంగా ఎవరెవరు ఉన్నారో, ఎవరి యొక్క పాత్ర ఏ విధంగా ఉండదో విజయసాయి రెడ్డి కుండ బద్దలు కొట్టేట్టు ఈ రోజైతే ఈడీ ముందర చెప్పేటువంటి అవకాశం ఉంది. నిన్న మొన్న విజయసాయి రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ల యొక్క అంతరార్థం కూడా అదే మనకైతే తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు చేసినటువంటి అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ లేటు వయసులో ఘాటు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు విజయసాయి రెడ్డి అని మనమైతే స్పష్టంగా చెప్పొచ్చు. మరి కొద్ది సమయంలో ఈడీ విచారణ అనంతరం విజయసాయి రెడ్డి బయటకు వచ్చి ఆయన ఆల్రెడీ చెప్పినందున ఐఎమ్ విజిల్ బ్లోయర్, మద్య స్కామ్లో తల తోక అన్నీ నాకు తెలుసు, అన్నీ స్పష్టంగా చెప్తానని చెప్పి సో ఈయన ఏదైతే బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ఆధారంగా మనకైతే తెలిసేటువంటి అవకాశం ఉంది. అసలు ఈడీ విచారణలో ఏమి జరిగిందని చెప్పి మనమైతే వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.